హాయ్, నేను డాక్టర్ భార్గవ. కిడ్నీలో స్టోన్స్ గురించి బయట ఎక్కువగా వినిపించే రెండు విషయాలు. ఒకటి, మందుల ద్వారా కరిగించచ్చా, ఆపరేషన్ చేయాలి. ఒకవేళ ఆపరేషన్ చేస్తే దానికైనా స్టంటింగ్ చేసి తర్వాత ఆపరేషన్ చేస్తారా, లేదా సింగిల్ అటెంప్ట్లో ఆపరేషన్ చేస్తారా, ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, తినకూడదు. ఇవి కామన్గా అందరి మైండ్లో వచ్చే ఆలోచనలు. అయితే కిడ్నీలో స్టోన్ కరిగించడం కానీ ఆపరేషన్ చేసి తీసేయడం కానీ ఏవైతే మనం వింటున్నామో ఇవి దాదాపుగా ఒక జ్వరానికి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం అటువంటిది. అంటే ఒక మనిషికి జ్వరం వచ్చినప్పుడు అది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, యూరిన్లో ఇన్ఫెక్షన్, లంగ్స్లో ఇన్ఫెక్షన్, లేదా గొంతులో ఇన్ఫెక్షన్ కానీ, అండ్ హెచ్ఐవి, కోవిడ్, స్వైన్ ఫ్లూ, ఇన్ని రకాల కారణాలు ఉంటాయి ఒక మనిషిలో జ్వరం రావడానికి. దానికి ఒక ఒట్టి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అది ఒక 3 to 4 hours పనిచేస్తుంది, మళ్ళీ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం అసలు జ్వరం రావడానికి కారణం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్రీట్మెంట్ చేస్తే అది మన పర్మనెంట్గా మన జ్వరం తగ్గే అవకాశం ఉంటుంది. లైక్ టీబీ అయితే టీబీ మందులు, మలేరియా అయితే మలేరియాకి సంబంధించిన మందులు, యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్, అట్లా కారణం తెలుసుకొని మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ కూడా దాదాపుగా ఏవైతే కరిగించడం లేదా తీసి బయటపడేయడం అనే మనం వింటున్నామో అది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మాత్రమే. ఈ స్టోన్ ఎప్పుడైతే మనకు బయటకు వచ్చేసిందో ఆ స్టోన్ ఎవాల్యుయేట్ చేసి అది ఎటువంటి కెమికల్తో తయారైందో తెలుసుకొని దాన్ని బట్టి అసలు ఆ కెమికల్ బాడీలో ఎందుకు జనరేట్ అవుతుందో మనం తెలుసుకొని కలిగితే అప్పుడు మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఇది ఎప్పుడైతే చేయలేదో దాదాపు 100 మంది కిడ్నీలో స్టోన్స్ ఉన్న పేషెంట్స్లో 50% మందికి మళ్ళీ స్టోన్స్ రావడానికి కారణం ముఖ్యంగా అసలు ఆ స్టోన్ ఎందుకు వచ్చింది, ఎటువంటి కెమికల్తో తయారైంది అనేది తెలుసుకోకపోవడమే దీనికి ముఖ్య కారణం. ఉదాహరణకు వస్తే ఏదైతే కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఆక్సలేట్ అండ్ ట్రిపుల్ ఫాస్ఫేట్స్, 2-8 యూరిక్ యాసిడ్ స్టోన్స్ 5 రకాలు ఉంటాయో వీటిలో కాల్షియం అనేది బాడీలో ఎక్కువ స్టోన్స్ కింద ఫామ్ అవడానికి కారణం కొన్ని రకాలు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువగా బ్లడ్లో కాల్షియం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లం ఉంది అని చూసుకొని అది కరెక్షన్ చేసుకుంటే మనకి స్టోన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్ అని ఇందాక ఏదైతే అనుకున్నామో ఇది రిపీటెడ్గా యూరిన్లో ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ అవడం వల్ల ఈ స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇటువంటి స్టోన్స్ ఫామ్ అయ్యింది అని మనం తెలుసుకొని అలా ఎందుకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తుందో చూసుకొని ఆ ట్రీట్మెంట్ మనం తీసుకోగలిగితే ఇటువంటి స్టోన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సిస్టీన్ స్టోన్స్ అంటాం. ఈ సిస్టీన్ స్టోన్స్ అనేవి మ్యాక్సిమం జెనెటికల్గా ఫ్యామిలీలో కొన్ని ఉన్న జెనెటికల్ ఇబ్బందుల వలన ఫ్యామిలీలో చాలా మంది వాళ్ళ బ్రదర్స్కి, పేరెంట్స్కి కూడా స్టోన్స్ వస్తూ ఉంటాయి రిపీటెడ్గా. దీనికి కారణం అది జెనెటికల్గా సిస్టీన్ స్టోన్స్ అంటాం. బాడీలో సిస్టీన్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల అది యూరిన్ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ స్టోన్స్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ స్టోన్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకుంటేనే మీకు మళ్ళీ స్టోన్స్ రిపీటెడ్గా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అట్లానే కొన్ని రకాల డిజిటల్ రెనాల్ ట్యూబులర్ ఎస్టోసిస్ అంటాం. దానికి కారణమైన కొన్ని మందుల వలన ఆ డిసీజ్ రావచ్చు. అట్లా మందుల వలన ఏమన్నా డిసీజ్ వస్తే ఆ మందులు అవాయిడ్ చేసుకుని వేరే రకమైన మెడిసిన్స్ వాడుకోవడం కానీ చేస్తే ఇట్లా స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫుడ్ పరంగా వస్తే కామన్గా వాటర్ ఒక 4 లీటర్లు తాగండి, టొమాటో తినద్దు, పాలకూర తినద్దు, టీ తాగకూడదు, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీకు ఎటువంటి స్టోన్ ఫామ్ అవుతుందో తెలుసుకుంటే ఆ స్టోన్ బట్టి మనం ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అని డిసైడ్ చేయగలమే తప్పితే బ్లైండ్గా అందరికీ ఇవి తినద్దు, అవి తినద్దు, పాలు తాగద్దు, కాల్షియం టాబ్లెట్లు వేసుకోవద్దు, లేదా వాటర్ రోజుకు 4 లీటర్లు తాగండి, టీ తాగకూడదు, ఫ్రూట్స్ తినకూడదు అని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎటువంటి స్టోన్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది తప్పితే అన్నిటికీ ఒకటే రకమైన డైట్ ఫాలో అవుతే దానివల్ల నష్టం తప్పితే ఉపయోగం తక్కువ ఉంటుంది. అయితే ఇది ఏ స్టోన్కి ఎటువంటి డైట్ తీసుకోవాలి అనే దాని గురించి నేను మరొక వీడియో చేస్తాను. దాంట్లో క్లియర్గా మీకు ఎటువంటి స్టోన్కి ఈ డైట్ తీసుకుంటే మంచిది అనేది మనం తెలుసుకొని ఆ డైరెక్షన్లో వెళ్తే మనకి రిపీటెడ్గా స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.